నీవు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైనుతో పాటు నీవు కూడా ప్రయాణం చేస్తూ ఉంటావు. కానీ కిటికీలో నుంచి చూస్తే బయట ఉన్న స్థిరంగా ఉన్న లొకేషన్స్ అవి స్థిరంగా ఉంటాయి. ఆ లొకేషన్స్ అన్నీ రన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అది భ్రాంతి. స్థిరంగా శుద్ధ చైతన్యంలోనే ఉన్నాము. స్థిరంగా ఉన్న స్థిరమైన శాశ్వతమైన శుద్ధ చైతన్యంలోనే నీ ఉన్నావు. కానీ శుద్ధ చైతన్యమే నడుస్తున్నట్టు కదులుతున్నట్టు భ్రాంతిలో ఉన్నావు. కదిలేది నీవు. ఇప్పుడు నీకు ఒక సూక్ష్మ శరీరం ఉంది. ఒక సూక్ష్మ శరీరం అది ఈ బాహ్య శరీరానికి సాఫ్ట్వేర్ కాపీ. ఎప్పుడైతే స్థూల శరీరం పడిపోయిందో సూక్ష్మ శరీరం ప్రయాణం మొదలు పెడుతుంది. అది ప్రయాణిస్తూ ఉంది. ఎందులో ఇది జరుగుతుంది? శుద్ధ చైతన్యంలోనే జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ దేహమే ప్రయాణించట్లేదు. దేహము ఇక్కడతో అయిపోయింది, పడిపోయింది. దాన్ని ఏదో బరీ చేస్తారు. కానీ నీ సూక్ష్మ శరీరము ఈ అనంత చైతన్యంలోనే అది తిరుగుతూ ఉంటుంది. అంతే. మళ్ళీ అది దాని యొక్క పరిస్థితులను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి, దానికి ఉన్న కర్మలు, దాని ఫలితాలను బట్టి అది శరీరాన్ని తీసుకుంటుంది. దానికోసం వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి దాని దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈ భూమి మీదకి వస్తుంది. ఇది విషయం. అంతేగాని ఆత్మ సంచరించదు. ఆత్మ శుద్ధ చైతన్యము స్థిరముగా ఉంటుంది. నేను చెప్పినట్టు ట్రైన్లో ప్రయాణం చేస్తే బయట ఉన్న లొకేషన్స్ అన్నీ స్థిరంగానే ఉంటాయి, అవి కదలవు. అలాగే శుద్ధ చైతన్యము, ఆత్మ అవి స్థిరంగాను వ్యాపించి అంతటా శాశ్వతంగా ఉంటాయి.